హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే దోసకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం గైస్. ముందుగా పచ్చిమిర్చి టమాటాలను మంచిగా కడుక్కోవాలి. తర్వాత దోసకాయని శుభ్రంగా కడుక్కోవాలి. దోసకాయ పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో వేయించిన పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకోవాలి. తర్వాత చింతపండు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలను కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిర్చి టమాటాలను వేయించిన ఆయిల్తో పోపు వేసుకోవాలి. పోపు కోసం పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన పచ్చడిలో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు నేను అన్నంలో వేసుకుంటా. చూడండి, నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మళ్ళీ హాలిడే వచ్చినప్పుడే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దసరా హాలిడేస్ కదా ఫ్రెండ్స్, అందుకే నేను వంటలు చేస్తున్నాను. మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం. టమాటా పప్పు దోసకాయ పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది. అలా తినడం నాకు చాలా ఇష్టం. ఈ చట్నీ నాకు మా అమ్మమ్మ నేర్పించింది ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ రెసిపీ. అన్నంతో ఈ చట్నీ కలిపి తింటే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా అన్నంలో చట్నీ వేసుకొని బయట కూర్చొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మా మమ్మీతో కలిసి వంట చేస్తే నాకు చాలా నచ్చింది. మీ మమ్మీకి ఎప్పుడైనా మీరు హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్? హెల్ప్ చేస్తే కామెంట్ చేయండి. వంటలే కాకుండా మా మమ్మీకి నేను ఇంట్లో పనులు కూడా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా బయటకు వచ్చి తింటుంటే మా తమ్ముడు ఊరికి విసిగిస్తున్నాడు ఫ్రెండ్స్. మా తమ్ముడు బాగా అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్. చట్నీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.